ఆశిత్ నందన్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధికెక్కిన నమక్కల్ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. ఈ దేవస్థానానికి చాలా ప్రత్యేకత ఉందండి. రామభక్త హనుమాన్ను హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశక్తి కాదు. హనుమంతుడికి దేశంలో అనేక ప్రసిద్ధికి చెందిన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం అనేక చారిత్రాత్మక కట్టడాలకి నిలవు. నమక్కల్లో నిలువెత్తు రూపంలో ఆంజనేయ స్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 20 అడుగుల విగ్రహంతో ఉంటుంది. అంతేకాదు, ఈ హనుమాన్ ప్రత్యేకత ఏమిటి అంటే, స్వామి తనకి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి చేతులు జోడిస్తూ దాస్య స్వభావాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు. ఇలా పైకప్పు లేకపోవటానికి కూడా కారణం ఉందని, అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలోని హనుమాన్ విగ్రహం ఎత్తు రోజు రోజుకు పెరుగుతుందని ఇక్కడ వారు అంటూ ఉంటారు. అంతేకాదు, ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి గర్భాలయానికి కూడా పైకప్పు లేదని, అదేవిధంగా రోజు రోజుకు పెరుగుతున్న హనుమాన్ కూడా పైకప్పు లేదని అంటూ ఉంటారు. అయితే గతంలో అనేక మార్లు ఆలయానికి పైకప్పు వేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే వేసిన ప్రతిసారి కప్పు వేసినట్టుగా కూలిపోతుందని చెబుతూ ఉన్నారు ప్రధాన అర్చకులు. ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం స్వయంభూ అయినందువల్ల రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారని, అందువల్ల పైన కప్పు వేయటానికి వీలు కాలేదని ఓ కథనం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు. నమక్కల్ హనుమాన్ కరుణ ఉంటే శత్రుశేషం, గ్రహదోషం వంటి సమస్యలు ఉండవని ఇక్కడి భక్తుల నమ్మకం. నమక్కల్లోని దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. నమక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంటుంది. నరసింహస్వామి ఆలయానికి ఎదురుగా 100 మీటర్ల ఎదురుగా ఉంటుంది హనుమాన్ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది నమక్కల్ హనుమాన్గా పిలువబడుతుంది. ఆంజనేయుడు చేతులు జోడించి లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు. ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామికి అభిముఖంగా ఉండటం విశేషం. ఆంజనేయ స్వామి కన్ను లక్ష్మీ నరసింహస్వామి పాద పద్మాలకు సరళ రేఖలో ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఇక్కడ కోటకు రక్షకునిగా ఉంటుందని, అక్కడ ప్రజలను శత్రువుల బారి నుండి రక్షిస్తుందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి పాదముద్రలు కమలాలం చెరువు మెట్ల మీద నేటికీ కనిపిస్తుంటాయి. ఇలాంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాన్ని మనం కూడా దర్శించుకుందాం. జై రామభక్త హనుమాన్.